అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలకి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ చేసిన కృషికి నేను జన్మతో మీ కృతజ్ఞతని మీ అందరూ కూడా తెలియజేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్కలోని ధైర్యంతో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి లాస్ట్ డే జరిగిన రోడ్ షో వరకు కూడా ఎండనగా వాననగా ఇంత ఒక్కపోతలో కూడా మీరందరూ కూడా శ్రమించారు. మీ కష్టానికి ఫలితంగా ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నామంటే అది మీ అందరి కష్టమే. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించాను కాబట్టి మన నియోజకవర్గం నుంచి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను. మన అందరి సమిష్టి కృషి, ఇందులో అందరి సమిష్టి కృషి ఉంది. ఏదో అది కేకే రాజు గొప్పదనం లేదా ఇంకొకరు గొప్పదనం కాదు. మీ అందరి సమిష్టి కృషి, పూర్తి స్థాయి సభ నుంచి మీ అందరి సమిష్టి కృషి వల్లే ఈరోజు మంచి మెజార్టీతో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నాం. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మనం ఎందుకెళ్దాం. నేను మళ్ళీ మాటిస్తున్నాను కేకే రాజు ఎమ్మెల్యే అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మీరే ఎమ్మెల్యే అని భావించే విధంగా నా నడవడిక కానీ నా ప్రవర్తన కానీ ఉంటుందని మీ అందరికీ కూడా నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను. నేను 100% నేను హామీ ఇవ్వట్లేదు, నేను ప్రమాణం చేస్తున్నాను. ఎవ్వరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎవ్వరికి అసౌకర్యం కలగకుండా, ఎవరికి అభద్రతాభావం కలగకుండా, ఎవరికి ఆత్మనిందాభావం కలగకుండా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా రేపు గవర్నెన్స్ లో సంతృప్తి పడే విధంగా నేను నడుచుకుంటానని మళ్ళీ చెప్తున్నాను. నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల శ్రేయస్ కోసం, ప్రజల ప్రయోజనార్థం కూడా వెచ్చిస్తానని మీ అందరికీ కూడా నేను పేరున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనకి ప్రత్యర్థులు ధర్మయుద్ధం చేయలేక అనేక రకాల సమస్యలు కేంద్ర ప్రభుత్వంలోని సంస్థలను అడ్డం పెట్టుకుని మనపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. ధర్మయుద్ధం చేయలేక తప్పుడు ఆరోపణలు చేశారు, రౌడీగా చేశారు, గోండాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, ల్యాండ్ గ్రాబర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా పారక కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులపైన, నాకు సపోర్ట్ చేసిన అనుకున్న వ్యక్తులపైన దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరూ కూడా పాటుపడ్డారో, అదేవిధంగా కొంతమంది మిత్రులు, శ్రేయాభిలాషులు కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి వాళ్ళపై దాడులు చేసినా సరే, వాళ్ళపై అనేక రకాలుగా దాడులు చేసినా సరే మొక్కవాని ధైర్యం ఈ రోజు ఎన్నికల అబ్జర్వర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా నేను పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 40 రోజుల తర్వాత మే 13వ తారీఖు వాళ్ళ వ్యాపారంలోకి వెళ్తారు. మన రాజకీయాల్లో ఏ రోజు కూడా ఇంటర్ఫీర్ కాదు. అయినా వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేసిన చాలా ధైర్యంగా, ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా చాలా మంది, అదేవిధంగా ఈరోజు మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కింద ఉన్న చంద్రమౌళి గారు కానీ, చంద్రమౌళి గారికి సంబంధించిన మిత్రబృందం కానీ, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టపడ్డారు. మన కష్టానికి ఫలితం మనం సాధిస్తున్నాం. తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్దాం. మీ కష్టానికి తగిన ఫలితంగా మన నియోజకవర్గంలో మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకుందాం. సపోర్ట్ చేయకపోయినా నిజంగా చెప్పాలి, మీకు సారీ చెప్తున్నాను సార్. మేమైతే మీకు సపోర్ట్ చేయకపోయినా మీ అంతటి మీరే మీ కారు వేసుకుని ఒక 10 మందిని వెంట పెట్టుకుని నిజంగా మీకు నేను ఈరోజు ఎందుకంటే హ్యాట్సప్. సపోర్ట్ చేయకపోయినా మీ అంతటి మీరు ఇక్కడ ఉన్న వేదిక మీద ప్రతి ఒక్కరు అందరూ కూడా, ముఖ్యంగా కార్పొరేటర్స్ ఓన్ చేసుకుని వాళ్ళ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడ్డారో, వార్డు అధ్యక్షులు కానీ కార్పొరేటర్స్ కానీ ఓన్ చేసుకుని కష్టపడ్డారు. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇక్కడ పెద్దలు ఎవరన్నా మాట్లాడితే ఒకసారి మాట్లాడతారు. అయిన తర్వాత మనందరూ కూడా కలిసిమెలిసి భోజనం చేసి మళ్ళీ చెప్తున్నాను, ఎవరు నాయకుడు కాదు, మీ కుటుంబ సభ్యుడు, మీ తమ్ముడు, మీ అన్న. నేను ఎప్పుడు కూడా మళ్ళీ మాటిస్తున్నాను, ఎవరిని కూడా అసంతృప్తికి లోను కానివ్వను, ఎవరిని కూడా ఆత్మనిర్ణయ భావానికి, ఎవరి గౌరవానికి కూడా నేను భంగం కలిగించను. అందరినీ కూడా ప్రయారిటీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా, అంటే అందరికీ అనే అవకాశాలు ఒకేసారి రావాలి, అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి చిత్తశుద్ధితో నిస్వార్థంగా నేను మన పార్టీకి సంబంధించిన కష్టపడే నాయకులందరినీ కూడా తీసుకెళ్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలుసు ధన్యవాదాలు.